టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరియర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటానంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్లింకారాతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదని చరణ్ చెప్పుకొచ్చారు. సినిమా ఫ్లాప్ అయిన సమయంలో రిలాక్స్ కావడం కోసం పార్టీ చేసుకుంటానని చరణ్ కామెంట్లు చేశారు. త్రిబులర్ హిట్ అయిన తర్వాత వారం రోజులు బయటకు రాలేదని, కుటుంబంతో ఎంజాయ్ చేశానని చరణ్ చెప్పుకొచ్చారు. వారసత్వం గురించి నేను ఎక్కువగా ఆలోచించనని రామ్ చరణ్ అన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపై మాత్రమే నేను దృష్టి పెడతానని చరణ్ తెలిపారు. తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా ఈ రోజు నా బాధ్యతను నేను పూర్తిగా న్యాయం చేశానా లేదా అని మాత్రమే నేను ఆలోచిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అదే ముఖ్యమని, ప్రతిరోజు నేను అదే ఆలోచిస్తానని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.